వెల్కమ్ టు నేను మీ మధుకరి. ఈరోజు రథసప్తమి శుభ సందర్భంగా నానమ్మ పాలు పొంగిస్తుంది సూర్యభగవానుడికి. ముందుగా లేచి పొయ్యి అది తుడిసేసుకుని పసుపు రాసి బొట్టేటి పూలు అవి పెట్టుకుని గిన్నెకి కూడా కొత్త గిన్నె అన్నమాట ఇది. కొత్త గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసి ఒక గ్లాసు గోధుమను, ఒక సూర్యభగవానుడు అంటే గోధుమలకు సంబంధించినవి పెట్టాలి. ఒక గ్లాసు గోధుమను ఒక పోసి బాగా వేయించేసి 2 గ్లాసులు పాలు పోసి సిమ్లో పెట్టి 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడుకుతుందన్నమాట. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి శుభ్రం కదిపి చూస్తే పాలల్లో గోధుమనొక ఉడికిపోయింది. చిటికుడు అంటే చిటికుడు బ్లాక్ పెప్పర్ పౌడర్, చిటికుడు యాలక్కాయల పొడి వేసేసి 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు బెల్లం పొడి అన్నమాట. ఇందులో తుక్కు దోగర ఏమీ ఉండదు, బంగారం వంటి బెల్లం. ఈ బెల్లం పోసేసి చక్కగా సూర్యభగవానుడికి 1 స్పూన్ మళ్ళీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసేసి పొయ్యి కట్టేసాక వెయ్యండి అమ్మ బెల్లం, లేకపోతే ఇరిగిపోతుంది. అంతే. ఇలాగ ఒక గాజు గిన్నెలోకి తీసేసి బయటకు పట్టుకొచ్చి చక్కగా మా కోడలంతా నాకు హెల్ప్ చేయకపోతే నేను చేయలేను. తనే జిల్లేడు మొక్క కాడి నుంచి అరిటాకు కాడి నుంచి అన్నీ తీసుకొచ్చి సర్ది పెట్టింది. రథం కూడా తనే చేసింది. రథంలో అప్పుడు సూర్యభగవాను పెట్టాను. దండం పెట్టుకోండి, ఒక దండం కూర్చుని పూజ చేసుకోవాలన్నమాట. సూర్యభగవాన్ని ఈ రకంగా కొలుసుకోవాలి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాకృతో దుష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతస్య సమాగ్రమ్య దృష్టుమభ్యాగతోరణం ఉపగమ్య భవిద్రామ భగస్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరేన్వస్స సమరే విజయస్యసి అంటూ 3 శ్లోకాలు మాత్రమే చదవగలిగాను. ఎందుకంటే ఇది చదవాలంటే 10 నిమిషాలు పడుతుంది. ఇది షార్ట్ కదా, అంతా చూపించలేను. మరి పరమాత్ముడికి సూర్యభగవానుడికి గోధుమలే మెయిన్. అరిటాకు మీద మా కోడలు 1 కేజీ గోధుమలు కొత్తగా పట్టుకొచ్చి అన్నీ అక్కడ పెట్టి నాకు సర్ది అప్పచెప్పింది. మా కోడలు మనవలు లేకపోతే నేను చెయ్యలేను ఇవన్నీ. ఇల్లు సహకరిస్తేనే మనం ఏమన్నా చేయగలం. ఇల్లు సహకరించకపోతే ఏమీ చేయలేనండి. నా బంగారం కోళ్ళు అన్నీ చక్కగా చక్కబెడతా ఉంటుంది. ఇలాగా ఆ అమ్మాయి అన్నీ చేసి బట్టి నేను ఇలాగా పూజ చేయగలిగాను. మరి మీకు నచ్చితే కనుక కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాతవారు చూస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి నాన్నమ్మ చేసుకున్నటువంటి పూజని మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా తెలియపరచండి. మరి మీరందరూ ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టే నేను చేయగలుగుతున్నాను. విఘ్నేశ్వరుడు, ప్రథమ గణపతి వినాయకుడు తర్వాత రథంలో అప్పుడు అదిగో సూర్యభగవానుడు ఉన్నాడు, దండం పెట్టుకోండి. పక్కనే ఆంజనేయ స్వామి సూర్యపుత్రుడు కదా, అందుకని ప్రతి ఒక్కరూ ఒక నమస్కారం చేసుకుని నానమ్మకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.